మామూలుగా మన దేశంలో భూమి సంబంధిత వివాదాలు అనేవి రోజు రోజుకు చాలా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అంటే భూమి సంబంధిత వివాదాలకు గల ప్రధాన కారణాలు ఏంటి మేడం? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ప్రాపర్టీస్ కొనేటప్పుడు జనరల్గా వేరే అంటే ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో ఆ ఓనర్స్తో మాట్లాడతారు. డాక్యుమెంట్స్ ఇవ్వనగానే ఒక జిరాక్స్ ఏదంటే ఒక సేల్ లీడ్ చిన్న చిన్నగా సేల్ లీడ్ చూసేసి ఒక వీళ్ళ నుంచి వీళ్ళు కొన్నారు, సేల్ లీడ్ ఉంది కదా అని చెప్పేసి కొనిస్తుంటారు. కానీ దానికంటే ముందు లింక్ డాక్యుమెంట్స్ అలాంటివి చూడరు. అంటే అంటే కనీసం ఏంటంటే ఇవన్నీ కరెక్టా కాదా, అసలు వెరిఫై చేసుకోవడం వద్దా అనేది ఏది చూడరు. అది మెయిన్ ఇష్యూ. సో మనం చూడాల్సింది ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు దానికి సంబంధించిన సీల్డ్తో పాటు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి కొన్నారు, అంతకుముందు వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఆ టైటిల్ ఫ్లో మొత్తం కూడా చూడాలి. అంటే ఆ ప్రాపర్టీ అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది, అది మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, ఎంక్రోచ్మెంట్స్ అంటే దాంట్లో ఇంకెవరైనా కబ్జా పెట్టినరా, ఫిజికల్గా వెళ్ళి అక్కడ చూసుకోవాలి, పక్కింటి వాళ్ళతో మాట్లాడడం అలాంటివి కూడా చేసి అక్కడ ప్రాపర్టీలో ఏ లిటిగేషన్ లేదు, ఏ ఇష్యూ లేదు, అలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ప్లస్ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, మ్యూటేషన్స్ అయినా లేవా, రెవెన్యూ రికార్డ్స్లో కరెక్ట్గా ఉందా లేదా, పహానీస్లో ఉందా, ఈసీస్లో ఉందా, అన్నీ చెక్ చేసుకుంటే కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్ ఒక అడ్వకేట్ని కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనాలి. ఓకే, మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు పశ్చిమ గోదావరి నుంచి దేవి గారు. దేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అది ప్రాన్సరీ నోట్ మీద అమౌంట్ తెచ్చుకున్నాం సార్ ఒకరి దగ్గర. ఓకే, ఎంతమ్మా, ఎంత తెచ్చుకున్నారండి? మేము 20,000 తెచ్చుకున్నాం సార్. అయితే బ్లాంక్ గానే ఇచ్చాము, దాని మీద సైన్ చేసేసి సాక్షులు సంతకాలు ఏం లేకుండా మామూలుగా ఖాళీగా ఇచ్చాను సార్, వాళ్ళు ఫిల్అప్ చేసుకునేలాగా. ప్రామిసరీ నోటా? ప్రామిసరీ నోట్ మేడం, 2 మేడం. అయితే అది అప్పు తిరిగి ఇచ్చేసాం మేడం. కానీ వాళ్ళు ఏంటంటే మేము తీర్చేసిన కోర్టుకి అటాచ్మెంట్ మేమున్న ఇంటికి వాళ్ళకి కాయింతాలు ఏం పెట్టలేదు మేడం. అర్థం కాలేదండి. మా ఇల్లు మా ఇంటి డాక్యుమెంట్లు వాళ్ళకి ఏమి ఇవ్వలేదు మేడం. ప్రామిసరీ నోట్ల మీదే 20,000 తెచ్చుకున్నాం మేడం. 20,000 ఏ ఇయర్లో? 3 years బ్యాక్ మేడం. ఓకే. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల కొలతలు వేసి అటాచ్మెంట్ కింద మా ఇంటిని జప్తు చేస్తున్నామని చెప్పి దండోరం వేయించారు మేడం 3 days బ్యాక్. 20,000 కోసం? 20,000 కోసం అంటే దాని మీద మళ్ళీ 3 lakhs కింద రాశారు మేడం. ఓకే. దొంగ సాక్షులు అంటే మేము తీసుకున్నప్పుడు సాక్షులు లేరు మేడం. ఇద్దరు పేర్లు రాసి మేము తీసుకున్నది 20,000 అయితే 3 లక్షల కింద, అలాగే ఇంటి దగ్గర ఇంటిని జప్తు చేస్తున్నట్టు రాశారు మేడం. అలాగా మా ఇంటి కాగితాలేమో వేరే ప్రైవేట్ బ్యాంక్ లో అప్పు తెచ్చుకున్నాం మేడం. ఇప్పుడు ఏమవుద్ది అంటారు మేడం? ఫస్ట్ థింగ్ వాళ్ళు కేసు వేసిండ్రా కోర్టులో? 2 నోటీసులు మేడం. ఒకటి అవునండి, కేసు వేసినప్పుడు దాన్ని మీరు కంటెస్ట్ చేయలేదా? కేసు మీరు అది అంటే కోర్టులో మీరు ఏమి అపోజ్ చేయలేదా? 2 నోటీసులు వచ్చినాయి మేడం. August 20 కల్లా రమ్మని చెప్పారు మేడం. మీరు వెళ్ళలేదా కోర్టులో? మీరు కోర్టులో లాయర్ని పెట్టుకోలేదా? పెట్టుకున్నాం మేడం. August 20కి ఇద్దరం అక్కడికి వెళ్ళాలి మేడం. అవునండి, ఇప్పుడు మీకు కోర్టు ఆర్డర్స్ ఏమొచ్చినాయి? కోర్టు ఆర్డర్స్ అంటే ఇంటిని జప్తు చేస్తున్నామని చెప్పి మామూలుగా చాటింపు వేశారు మేడం. మేము అడ్వకేట్ని అడిగితే చాటింపు వేయడం పక్క పెట్టండి, ఫస్ట్ కోర్టులో ఏం జరిగింది, కోర్టులో ఏం ఆర్డర్స్ వచ్చినాయి? ఇంకా ఆర్డర్స్ ఏం రాలేదు మేడం. 20 ఆర్డర్స్ రాకుండా అట్లా వేయడానికి లేదే. ఫస్ట్ మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి, చీటింగ్ పెట్టండి ఫస్ట్. ఎందుకంటే మీకు 20,000 తీసుకొని 20,000 మీకు ఇచ్చి 3 లక్షలు రాసుకోవడం ఫస్ట్ థింగ్ చీటింగ్. సో వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే ఆ రుజువులు పట్టుకొని వెళ్ళి మీకు 20,000 ఇచ్చినని చెప్పేసి కేసు ఫస్ట్ పోలీస్ కేసు పెట్టండి మీ అడ్వకేట్ కలిసి. సెకండ్ ఏంటంటే మీ కోర్టులో ఏదైతే జరుగుతుందో అది మీ అడ్వకేట్ బాధ్యత. ఎందుకంటే మీరు 20,000 తీసుకున్నాం 3 లక్షలు ఎట్లా అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళదే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే వాళ్ళే ప్రూవ్ చేయాలి మీరు 20,000 తీసుకున్నారా 3 లక్షలు తీసుకున్నట్టు వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎవరైతే కేసు వేసిండ్రో వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వెళ్ళి క్రిమినల్ కేసు ఏమని చెప్పలేదు మీ అడ్వకేట్? అది కలెక్టర్ దగ్గర స్పందనలో పెట్టన్నారు మేడం. స్పందన దగ్గరికి వెళ్తే మీరు ఇచ్చినప్పుడు సాక్ష్యం ఉంటారు కదా అని అంటే సాక్ష్యం లేదని చెప్పాం మేడం. అవునండి, ఇప్పుడు మీరు ఇచ్చినప్పుడు సాక్ష్యం ఉన్నట్టు వాళ్ళు 3 లక్షలని చెప్పడానికి కూడా ఒక సాక్ష్యం రావాలి కదా.
అయితే వాళ్ళిద్దరిని పెట్టారు మేడం, పేర్లు అయితే రాశారు. అది నోటీస్ లో మనకి ప్రామిసరీ నోట్ ఫిల్అప్ చేసి జిరాక్స్ అటాచ్మెంట్ చేసి మనకి నోటీస్ తో పాటు యాక్చువల్ ఏంటండి పోస్ట్ లో పంపారు ఒకటండి, మేడం. కోర్టులో ఆర్డర్స్ రానప్పుడు అట్లా దండోర వేయడానికి లేదు. కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి ఫస్ట్. అటాచ్మెంట్ కోర్టు ఆర్డర్ చెయ్యాలి అటాచ్మెంట్ మీ ప్రాపర్టీకి. ఆ ఆర్డర్స్ లేకుండా అట్లా వేయడానికి లేదు. మీరు వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. ఓకే మేడం. ఓకే. ఎస్. మరో కాలర్ అయితే ఉన్నారు మేడం, సుబ్బరాయుడు గారు కడప నుంచి. సుబ్బరాయుడు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి సమస్య ఏంటండి? భూములు అంటే ఏంటమ్మా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి అమ్మా. కడప నుంచి అమ్మా. చెప్పండి. ఫ్రీ హోల్డ్ భూములు అంటే అమ్మా, ఏంటండి? ఫ్రీ హోల్డ్ భూములని ఇస్తున్నారు ఈ మధ్య ప్రకటనలు. ఏం భూములు? ఫ్రీ హోల్డ్ భూములు. ముందు ఇనాం భూములు అని ఉండేది అంటాను, ఇప్పుడు ఫ్రీ హోల్డ్ భూములు అంటున్నారు. ఓకే. అది ఏమ్మా? మాకు అర్థం కాలే. ఏంటండి? అంటే మీ మీ ప్రశ్న ఏంటో అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ప్రీ హోల్డ్ భూములు మీకు ఇస్తున్నారా? ముందు ఇనాం భూములు అని ఉన్నాయమ్మా, వాటి కింద మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్రీ హోల్డ్ భూములు అంటున్నారు. ఓకే, చెప్పండి. అదే మా అది అంటే ఫ్రీ హోల్డ్ భూములు అంటే ఏం అర్థము? దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునా? దాని ఇబ్బంది ఏమి? ఇప్పుడు చూడండి, ప్రీ హోల్డ్ భూములు అంటే మాత్రం అది అది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదండి. అమ్మా అమ్ముకోవచ్చు, కొనొచ్చు అమ్మా. కొనడానికి ఉండదండి. అది ఇనాం భూములు. ఒకవేళ ఇనాం భూములు కనుక ప్రీ హోల్డ్ భూముల కింద ఇట్లా మార్చినారంటే మాత్రం అది కొనడానికి పర్చేస్కి దేనికి పనికిరాదండి. ఇప్పుడు 1961లో రిజిస్టర్ అయిందమ్మా అది. ఓకే. మాది ఇనాం భూములు. కోర్టులో పోతే కోర్టులో కూడా మాకు తీర్పు ఇచ్చింది అనుకూలంగా, అది మీదే అని. ఓకే, మీరు కొన్నారా అది? 61లో మా మామగారు కొన్నారమ్మా. 63లో మా అత్తగారు ఇచ్చారు. 89లో మా అత్త మాకు రాయించింది. ఓకే. ఇప్పుడు ఇనాం భూములు ఫ్రీ హోల్డ్ అంటున్నారు, ఆన్లైన్ చేసుకోమంటున్నారు. ఓకే. ఇట్లా చాలా మంది బాధపడుతున్నారమ్మా ఈ ఫ్రీ హోల్డ్. ఒకసారి పని చేయండి, మీరు కోర్టులో ఏం జరిగింది ఒక్కసారి నాకు పేపర్స్ వాట్సాప్ లో పంపించండి, నేను చెప్తాను అసలు ఏంటి అని చెప్పేసి. వాట్సాప్ లో పంపించండి, అది నేను చూసి చెప్తా. ఓకే, మా లీగల్ టీం చూసుకుంటారండి. మీరు ఒకసారి డాక్యుమెంట్స్ అనేవి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఒకసారి దాన్ని పరిశీలించి మేడంకి అందజేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు దస్తావేజులు లేకుండా భూమి అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి? ప్రజలు వీటి జోలికి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఒకవేళ కనుక డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకుండా కనుక చేస్తే మాత్రం ఎప్పటికైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే మీరు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీకు ముందే ఆల్రెడీ వేరే వాళ్ళకి సేల్ డీడ్ అయ్యి ఉంటుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అనవసరంగా కోర్ట్స్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఇంకోటి, రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్గా ఖచ్చితంగా చేసుకోవాలి. డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా చూసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సో పేపర్స్ లేవు ఏం లేవు అన్నప్పుడు అది అసలు జెన్యున్గా లెజిట్ ల్యాండే కాదు, అంటే లీగల్గా కొన్నట్టే కాదు. సో మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం దానికంటే ముందు ఉన్న ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సో అసలు మీరు డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ప్రాపర్టీకి సంబంధించి లేకుండా మీరు ఉంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా మీరు లిటిగేషన్ ఫేస్ చేస్తారు. సో డాక్యుమెంట్స్ ఎప్పుడైతే ప్రాపర్టీ ఉన్నాయో అన్నీ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దస్తావేజులు లేకుంటే మాత్రం ఖచ్చితంగా లిటిగేషన్ అంతా ఫేస్ చేస్తారు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ దస్తావేజులు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే జనాల్ని మోసపోతుంటారు. ఆ డాక్యుమెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఒకరి పేరు మీద ఉండి మరొకరి పేరు మీద అలా 2 times రిజిస్ట్రేషన్ చేయడం, లేకపోతే అమ్మిన వాళ్ళకి మళ్ళీ అమ్మడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మధ్యలో ఒకటి ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర కూడా చాలా మంది వచ్చే క్లయింట్స్ మెయిన్ ఇష్యూ ఏంటో తెలుసా, మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా, డబుల్ రిజిస్ట్రేషన్. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీరు అన్ని చూసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మొత్తం డబ్బులు కట్టి ఉంటారు, మీ పేరు మారిందని మీరు అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు అర్థమవుతుందంటే మీకంటే ముందు ఇంకెవరికి అమ్మి ఉంటారు. సో జనరల్ ఏమవుతుందంటే మీరు కొన్న తర్వాత దానికంటే మీకంటే ముందు కొన్న వాళ్ళకే పోతుంది, ఆ ప్రాపర్టీ అనేది పోతుంది. ఎవరికైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళకే పోతుంది, తర్వాత సబ్సిక్వెంట్ అయ్యే రిజిస్ట్రేషన్ అది ఉండదు. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొనేటప్పుడు వెళ్ళి క్లియర్గా ఆన్లైన్ చెక్ చేయండి, రెవెన్యూ రికార్డ్స్లో చూడండి, పహానీస్ చెక్ చేయండి, ఈసీస్ చెక్ చేయండి. ఈసీలో కూడా క్లియర్గా ఏదైనా ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యింది ముందు రిజిస్ట్రేషన్ అయితే కూడా ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది.
సో ఇలా అంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని దాంట్లో అన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. అది మీకే ఫస్ట్ కొన్నారా వేరే వాళ్ళకి కొన్నారా. జనరల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ ప్రాపర్టీస్ కొనడానికి వచ్చినప్పుడు కూడా మీరు అన్ని డాక్యుమెంట్స్ అంతా క్లియర్ అనిపిస్తుంది, ఫేర్గా క్లీన్ అనిపిస్తుంది, కానీ స్టిల్ మీకు ప్రాబ్లం చేయొచ్చు. ఎందుకంటే బై ఛాన్స్ ఆ ప్రాపర్టీ ప్రాహిబిటెడ్ లిస్టులు ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏదో ఎస్ఆర్ఓ ఆఫీస్లో అక్కడ మేనేజ్ చేసి ప్రాహిబిటెడ్ లిస్టులు ఉన్నది కూడా మీకు అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏమవుతుందంటే అది కొనరాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాహిబిటెడ్ లిస్టులు ఉన్న రిజిస్ట్రేషన్ కాదు. తర్వాత మీరు అమ్మాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎస్, మరొక కాలర్ అయితే ఉన్నారు కర్నూలు నుంచి, వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడుతున్నానండి. హలో మేడం, నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నేను డాక్టర్ వెంకటేశ్వర, కర్నూలు నుంచి అమ్మా. ఏం లేదమ్మా, మేము మా మిస్సెస్ మాకు కొంచెం ప్రాపర్టీని వీలునామాలు రాశాము, మాకు విల్స్ రాశాము, ఓకే, రిజిస్టర్ కూడా చేశామమ్మా. రిజిస్టర్ చేశాము. అది మగాడు సబ్సిక్వెంట్ మాకేమన్నా అయిపోతే వాళ్ళకి మా కొడుకులకి వాళ్ళకి అధికారం ఉంటుందమ్మా, అమ్మడానికి కానీ లేకుంటే లోన్ తీసుకోవడం కానీ. ఒకటండి, ఇప్పుడు వీల్నామా మీరు ఎవరి పేరు మీద రాసిండ్రో పక్క పెడితే, వీల్నామా అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే మీ డెత్ తర్వాతనే. ఎవరైతే వీల్నామా రాస్తారో వాళ్ళ డెత్ తర్వాతనే వీల్నామా యాక్చువల్లీ అమల్లోకి వస్తుంది. ఓకే, మీ అంటే ఎవరైతే వీల్నామా చేస్తారో టిల్ డెత్ వరకు లాస్ట్ మినిట్లో కూడా ఎవరి పేరు మీదకైనా మార్చుకోవచ్చు, సో అవకాశం ఉంటుంది. బట్ ఆ ప్రాపర్టీ మీద వాళ్ళకున్న రైట్స్ మాత్రం ఆఫ్టర్ డెత్తే. సో ఇప్పుడు తర్వాత మీరు ఎప్పుడైతే ఈ వీల్నామా చేసిన వాళ్ళతో చనిపోతారో ఆ తర్వాత ఎవరి పేరు మీద కనుక వీల్నామా రాసి ఉంటుందో ఆ పర్సన్కి ఆ ప్రాపర్టీ మొత్తం పోతుంది. సో వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే మీకు ఉన్నప్పుడు ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ తర్వాత డెత్ తర్వాత ఎవరికైతే రాశారో వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉంటాయి. సో లోన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మీ క్లియర్ డౌట్ ఏంటండి? వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుంది. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మా క్లియర్ డౌట్ ఏమంటే ఏదైనా వీలు అవుతుంది అప్పుడు, సపోజ్ అది వాళ్ళు ఏమైనా లోన్ తీసుకోవడానికి దేనికి వీలు అవుతుందా? అవునండి, అన్నీ తీసుకోవచ్చు, బట్ ఆఫ్టర్ డెత్. ఓకే అమ్మా, ఓకే. గిఫ్ట్ డీడ్ అంటేనే వెంటనే వస్తుంది, కానీ వీల్నామా రాస్తే మాత్రం ఆఫ్టర్ డెత్. ఓకే, ఇప్పుడు బెంజామినేషన్, ఎంక్రోచ్మెంట్ లాంటి భూములు, ఆక్రమణ భూముల మీద ఒకవేళ న్యాయంగా పోరాటం చేయాలంటే బాధితులు ఎలా చర్య తీసుకోవాలి? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కామన్, ఎస్పెషల్లీ సిటీస్ మంచి డిమాండ్ ఉన్న ప్లేస్లో ఎంక్రోచ్మెంట్ చేసేటోళ్ళు కూడా పక్క వాళ్ళే ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళే ఉంటారు, లేకపోతే దాని మీద ఆల్రెడీ కన్నేసిన వాళ్ళు ఎవరో ఒకరు. ఎంక్రోచ్మెంట్స్ ఇవి కామన్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ జరగంగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సివిల్ సూట్ వేయండి. అంటే వెళ్ళి సివిల్ కోర్టులో వెళ్ళి దానికి మీ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అలాంటివి, అంటే ఆ కేసు బట్టి కూడా వేయొచ్చు. ఒకవేళ పొజిషన్లో కూడా ఉన్నారంటే రికవరీ ఆఫ్ పొజిషన్, అవన్నీ కూడా, అంటే ఏదైనా సరే ఫస్ట్ వెళ్ళి సివిల్ సూట్ వేయాలి. అండ్ ఇది కాకుండా మీరు వెళ్ళి ఈవెన్ మీ కలెక్టర్ దగ్గర కానీ తహసీల్దార్ దగ్గర కానీ మీరు ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటివి జరిగితే మాత్రం ఫస్ట్ ఇవే మీకున్నది ఒకటండి, ఎంకరేజ్మెంట్ అయితే మాత్రం చేయాల్సింది మాత్రం సివిల్ సూట్ వేయడమే. లేదు అంటే మీరు ఈవెన్ అక్కడ తహసీల్దార్ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ అందరికీ కూడా మీరు రిప్రజెంటేషన్స్ ఇస్తే వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, రెవెన్యూ రికార్డుల్లో తప్పు చూపిస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో తప్పు చూపించినప్పుడు ఇది మా భూమి అని రుజువు చేసుకోవడానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ ఒక లెటర్, ఒక కంప్లైంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది, తహసీల్దార్కి ఇవ్వాల్సి ఉంటుంది, కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కరెక్షన్ అంటే ఏదైతే ఉందో కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు అడగవచ్చు. సో ఏమైనా తప్పులు, మార్పులు, చేర్పులు ఉంటే మాత్రం వెళ్ళి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రొసీజర్ మాత్రం ఫస్ట్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం, ఎంఆర్ఓకి ఇవ్వడమే. తర్వాత ఎంఆర్ఓతో పాటు కలెక్టర్ కూడా ఇవ్వడం బెటర్. సో వాళ్ళు ఆ కరెక్షన్స్ అనేది చెయ్యాలి. ఒకవేళ కనుక కరెక్షన్ చెయ్యకపోతే మీరు ఈవెన్ సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు. అంటే ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన అకార్డింగ్లీ ఏదైతే కేసు ఉందో అది మీరు ఈవెన్ సివిల్ సూట్ వేయచ్చు. ఒకవేళ కనుక మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా, అంటే ఒకవేళ ఎంఆర్ఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, కరెక్షన్ కాలేదు అంటే మీరు హైకోర్టుకి వెళ్ళి రిట్ వేసుకోవచ్చు. వీళ్ళని రెస్పాండెన్స్ చేసి ఇట్లా యాక్షన్ తీసుకుంటారని చెప్తే హైకోర్టు కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే డైరెక్ట్ మీ కేసు అయితే ఉందో అందులోకి దిగి డీటెయిల్స్లోకి దిగి మీకు న్యాయం చేయదు. బట్ మళ్ళీ హైకోర్టు ఏం చెప్తుందంటే
ఎంఆర్ఓకి కానీ లేకపోతే ఎవరికైతే ఇచ్చారో కలెక్టర్ కానీ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఈ యాక్షన్ తీసుకోండి, ఇంత టైం లోపల తీసుకోండి, వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ పని చేసి పెట్టండి అని మాత్రం అంతవరకే ఇంటర్ఫియర్ అవుతుంది హైకోర్టు. అంతేగాని మొత్తం లోపల లిటిగేషన్ అది ఇన్ డెప్త్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి జడ్జిమెంట్ ఇవ్వదు. జస్ట్ యాక్షన్ తీసుకొని మాత్రమే చెప్తుంది. అంటే భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి నిబంధనలు అనేవి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అండ్ తనిఖీ చేయాల్సి ఉంటుంది? రిజిస్ట్రేషన్ కంటే ముందు ఫస్ట్ మీరు ప్రాపర్టీ చూసుకున్న దగ్గర ఇంటి పక్కల మొత్తం కూడా సర్వే చేసుకోండి. మీ ఓన్ మీరు రీసెర్చ్ చేయండి. ఫస్ట్ అక్కడ పక్కలను వీళ్ళని అడిగితే చెప్తారు ఇది లిటిగేషన్ ల్యాండ్ అనేది కనుక్కోండి. అంటే మీరు ఒక్కసారి ఇన్ని లక్షలు డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు కాబట్టి అక్కడ ఉన్న దగ్గర మీరు పబ్లిక్ వెళ్ళి మీరు ఒపీనియన్ అనేది తీసుకోండి. తర్వాత ఏం చెక్ చేసుకోండి అంటే దానికి సంబంధించిన ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అనేది చూసుకోండి. సో టైటిల్ ఫ్లో అనేది చూడండి. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినాయి, ఆ టైటిల్ ఫ్లోకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకోండి. ఈసీస్ చెక్ చేయండి, పహానీస్ చెక్ చేయండి, రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేయండి. అవి కాక ఒకవేళ ఏమైనా ఏదైనా కన్వర్షన్ అవన్నీ చూడండి. ఒకవేళ లేఅవుట్స్ అట్లాంటివి ఏదంటే రేర్ అప్రూవల్ ఉందా లేదో చూడండి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదని చూడండి. ప్రాపర్టీ బట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ చూడండి. సో ఒకవేళ అది మీకు అంత నాలెడ్జ్ ఉంది, మీరు చేయగలుగుతారంటే ఓకే. ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే మాత్రం దయచేసి వెళ్ళి ఒక అడ్వకేట్కి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ప్రాబ్లం ఏంటి తెలుసా, చాలామంది పబ్లిక్లో ఏం చేస్తారంటే లక్షలు పెట్టి ప్రాపర్టీస్ కొంటారు. ఆ తర్వాత లిటిగేట్ అయిన తర్వాత లిటిగేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ కేసులు వేసుకుంటారు, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఫస్ట్ ఒక ప్రాపర్టీ కొనే కంటే ముందు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని మాత్రం చాలామంది మర్చిపోతారు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, సూర్యనారాయణ గారు వరంగల్ నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే 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 అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఏం లేదు, మా అత్త మామకు 3 బిడ్డలు. ఓకే, హలో చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి. మాలతి గారు నమస్తే. మా అత్త మామకు 4 బిడ్డలు. అయితే 4 బిడ్డలు వెళ్ళి ఒక బిడ్డ చనిపోయింది. 3 బిడ్డలు, పెద్ద అమ్మాయి ఒకటి, సెకండ్ అమ్మాయి మా భార్య, 3వ అమ్మాయి చనిపోయింది, 4వ అమ్మాయి మా మరదలు. అయితే ఆయన కొడుకులు లేరు వాళ్ళకు. ఓకే, చెప్పండి. కొడుకులు లేరు. అయితే అత్త మామను మేమందరం 3 సమానంగా చూసుకున్నాం. వాళ్ళు చాలా పరిమితి అయ్యిండు. అయితే అందరం సమానంగా కట్టుకున్నాం. ఇల్లు ఉంది వాళ్ళది నందనం. అంతా ఖర్చు పెట్టుకున్నాక మా చిన్న అమ్మాయి ఏంటంటే వాళ్ళు చనిపోయే ముందు వారం రోజుల ముందు హాస్పిటల్లో చనిపోయిండు. చనిపోయిన తర్వాత మనం కార్యక్రమాలు సంవత్సరం ఇది ఒక 4 రోజులు ఉన్నాక చేస్తామన్నాక ఏం చేసిందంటే మా చిన్న సడ్డకుడు దొంగ వీలునామా చేసి కోర్టు నుంచి పంపించింది మాకు. ఇది మా అత్త మామ వాళ్ళు మా మర్దలు పేరు మీద చేసినట్టుగా, మా మర్దలు భర్త పేరు మీద చేసినట్టుగా కోర్టు నుంచి మాకు పంపించింది. పంపించిన వెంబడే మేము ఎంఆర్ఓలకు అప్లికేషన్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీ అప్లికేషన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. అయితే ఆ కేసు వాళ్ళు కేసు పెట్టాం, మేము కూడా కేసు ఇచ్చినాం. మన వకీలు డబల్ వేసేసిండు. అది పోలీస్ స్టేషన్ లో తిరుగుతా అంటే వాడు వద్దా అంటే అటెండే దుంతా అంటే వస్తే చాలా కిలమని చేసి అక్కడ పెద్ద మనుషులను పట్టుకొని తాగిచ్చి తినిచ్చి తెలుగాను దుండుతాడు. ఆ ఇల్లు అటెండ్ ఏదో కట్టుకున్నాడు. ఇక మాకు సాధారణంగా మేము ఉంటే మళ్ళీ వకీలు పెట్టినాం. ఇక్కడ మళ్ళీ కేసు వేసినాం. 2017 నుంచి వేసినాం. అది నడుస్తుంది. వాడు వద్దా అంటే దుండుతాడు. నోటిఫికేషన్ ఇచ్చి పంపుతాడు. అట్నే ముద్దుగా వేసి రంగాలు చేసి అక్కడ పెద్ద మనుషులను పట్టుకొని దుండుతాడు అనుకోరాదు. అయితే వాళ్ళ పేరు మీద ఏం కాలే. పనాలి జీతం మాత్రం అదే మా అత్తమ్మ పేరు మీద వస్తుంది, కొంగ నర్సరాలు, కొంగ సత్తమ్మ. అయితే ఒకటండి, ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ మీ అత్త మామలకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారా, వాళ్ళకి వాళ్ళ తాతల నుంచి వచ్చిందా? మా మామ సొంతంగా కొనుక్కున్నాడు. సో అది స్వార్జితం అన్నమాట. కష్టపడే ఆస్తి అయితే మామగారిది. స్వార్జితం కాబట్టి ఆయన వీళ్ళ వీళ్ళు వేసినట్టున్నారు. అయితే ఇప్పుడు కేసు ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడికి వచ్చింది కేసు? అదే వాయిదా మీద వాయిదా పడుతుంది. ఇప్పుడు మరి ఫోర్జరీ ఫ్రాడ్ క్రిమినల్ కేసు వేసిండ్రు కదా, దాంట్లో ఏమైంది? ఫోర్జరీ కేసు వేయలే, మా వకీలే అంటే ఎత్తలే. ఫోర్జరీ కేసు వేయాలి, అదే వేయాలి కదా. వాళ్ళు
కావాలని డబల్ వేసేసింది. మా వకీలు ఉన్నారు వరంగల్, వేసేయమంటే అది డబల్ వేసేట. డబల్ వేసే అంటే వీడు ఏదో ఆస్తికి ఆశపడ్డాడని వేసిందని ఒక వకీలు చెప్పాడు. చెప్పినాక ఇట్లా దుంతాడు. మేము పంచాయతీలు పెట్టుకున్నాం, పోలీస్ స్టేషన్ పోయినా. అక్కడ రైల్లోని పోలీస్ స్టేషన్ ఉంది వర్ధన్నపేట. దరఖాస్తు ఇచ్చినాం. అదే దుంతాను అంటే ఏంటంటే మరి పిలిపి జరిగితే నేను గీచిన ఆర్డర్ తీసుకున్నా అంటాడు. అది మరి వీళ్ళ కాగితాలు తీసుకురామని ఎస్ఐ అడగాలి, వాళ్ళు అడగాలి. ఒక చేరి ఎస్ఐ అడిగితే ఏమన్నా మళ్ళీ తర్వాత తెచ్చిస్తా అన్నారు. ఒక పని చేయండి సార్, ఆ ఊరు వకీలనే పెట్టినాం. మీకు అడుగుకుంటా అనుకుంటా శేఖర్రావు వకీల్ అని ఉన్నాడు సార్ వరంగల్. ఒక పని చేయండి. ఇప్పుడు మీరు 100% ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అయి ఉంటే, ఫేక్ అంటే వీళ్ళామె ఏదైతే ఉందో అది ఫేక్ అని మీకు గట్టి నమ్మకం ఉంటే కనుక ఫస్ట్ ఏం చేయాలంటే ఫోర్జరీ కేసు, క్రిమినల్ కేసు వేయాలి పోలీస్ స్టేషన్లో. అది కాకుండా కోర్టులో మీరు ఏం అడగాలంటే ఏదైతే ఆ డాక్యుమెంట్ ఉందో అది ఎక్స్పర్ట్ అడ్వైస్కి అడగాలి. ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటారు దాన్ని. ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటే ఏంటంటే అది ఒక ల్యాబ్కి పంపిస్తారు ఆ డాక్యుమెంట్ని. అది సంతకం ఒరిజినలా కాదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ కాదా అని నిర్ధారిస్తారు. సో దానికి మీ లాయర్ గారికి చెప్పి అది అడగమనండి, ఎక్స్పర్ట్ అడ్వైస్కి అడగమనండి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు మీ కేసు మొత్తం చూడండి. పనామా కూడా మా కొంగ సత్యమ్మ కొంగ నరసింహ నుంచి వస్తుంది. ఇంటి నెంబర్ కూడా వాళ్ళ పేరు మీద లేదు, ఇప్పటి వరకు పేరే మారలేదు. కాదండి, ఒక మాట అది చూడండి, ఒక మాట వీళ్ళమ్మ ఫేక్ అన్నప్పుడు మాత్రం మీరు దాన్ని ఎక్స్పర్ట్ అడ్వైజ్ అడగాలి. అందులో సాక్షి సంతకాలు ఉన్నాయా వీళ్ళమ్మలో? లేవు. ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు ఉండాలి కదా. వరంగల్ దొంగ సంతకాలు పెట్టించినాయి. అవునండి, అందులో సాక్షి సంతకాలు ఎవరు ఉన్నాయా లేవా చూసిండ్రా మీరు? అది సాక్షి సంతకాలు లేవు, వేరే వాళ్ళే ఉన్నాయి. వేరే వాళ్ళు ఎవరు? వాళ్ళు పైసలు ఇచ్చి సంతకాలు పెట్టించిందండి. వేరే వాళ్ళు ఎవరండి? వాళ్ళు పైసలు ఇచ్చి పెట్టించింది ఎవరు? వాళ్ళు దొంగ వీళ్ళ సృష్టించిన వాళ్ళే, ఈయన సదానందం గారు. ఓకే, అయితే ఏం చేయండి అంటే వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టండి. చీటింగ్ ఇప్పుడు ఈ కేసు ఎట్లా నడవాలి అంటే ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ఫోర్జరీ కేసు పెట్టాలి. తర్వాత ఎవరైతే దొంగ సంతకాలు పెట్టినో వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఇది కాకుండా ఏదైతే మీ సివిల్ కేసు ఏదైతే నడుస్తుందో ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ బిల్లు, ఆ కేసులో ఏం చేయాలంటే ఏదైతే ఆ డాక్యుమెంట్ వేసిండ్రో వీల్నామా అది ఫేక్. సో దీన్ని ఒక ల్యాబ్కి పంపించి దాన్ని చెక్ చేపియండి అని చెప్పేసి దాన్ని ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటారు. సో ఆ పిటిషన్ వేపియాలి. అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు ఆర్డర్ చేస్తుంది. కోర్టు ఆర్డర్ చేసి ఒక ల్యాబ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే అన్నిటికీ ల్యాబ్ ఉన్నట్టు ఈ పేపర్ ఒరిజినల్ కాదా అని చెక్ చేయడానికి కూడా ల్యాబ్ ఉంటుంది. సో ఆ ట్రూత్ ల్యాబ్ అంటారు దాన్ని. ఆ ల్యాబ్కి పంపిస్తే అది ఒరిజినల్ కాదా, సంతకాలు ఒరిజినల్ కావా అనేది వాళ్ళు నిర్ధారించి మళ్ళీ కోర్టుకి రికార్డు పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు దాన్ని చూసి దాని తగ్గట్టు మీ కేసు సాల్వ్ అవుతుంది. ఇది ప్రొసీజర్ మీరు వేయాల్సిన కేసు. ఎందుకంటే మీ హోల్ కేసు, మీ టోటల్ కేసు మొత్తం డిపెండ్ అయి ఉంది వీళ్ళామె మీదనే. ఆ వీళ్ళామె ఫేక్ అని మీరు ప్రూవ్ చేసినప్పుడు మీరు గెలుస్తారు కేసుని. అండ్ కేసు మీరు ముగ్గురికి అగేన్స్ట్గా అంటే ఇప్పుడు మీ ఇద్దరు సిస్టర్, మీ వైఫ్, మీ ఇంకొక ఆమె అందరు ఉన్నారు కదా అందులోనైతే కేసులో అందరు కలిసి వేయండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, శివరామరెడ్డి గారు గుంటూరు నుంచి. శివరామరెడ్డి గారు నమస్కారం అండి. మనకేంటంటే మన లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే వాళ్ళకి నువ్వు ఇవ్వలేదు కదా అగ్రిమెంట్లు కానీ డాక్యుమెంట్లు అసలు ఏమి. ఒక్క నిమిషం శివరామరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే 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 అండి, నిదానం కంగారు ఏమవుతుంది చెప్పండి. డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వలేదు మనం. ఎవరికి ఇవ్వలేదండి? ఆయన రాపించుకున్న ఆయనకి. మీరు ఫస్ట్ నుంచి చెప్పండి, మీరు స్టోరీ ఏంటి, అసలు కేసు ఏంటో ఫస్ట్ నుంచి చెప్పండి. 10 సంవత్సరాల నాడు రిజిస్టర్ చేయమమ్మా అండి. తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అంటే అమరావతి లెక్క మంది చేస్తే ఆయన ఇదిగో చేయించుకున్నా అదిగో చేయించుకున్నానని చెప్పేసి ఒక 4 లక్షలు చైతన్య గ్రామీణ బ్యాంకులో వేసారు డబ్బులు నేను హాస్పిటల్లో ఉంటే. ఎవరండి వేసింది? వేసింది వేరే ఆయన, మీకు అవసరం వేశారా? రాజుగారు. ఒక్క నిమిషం అండి, అంటే మీరు ల్యాండ్ మీ భూమిని అమ్మారా వాళ్ళకి? శివరామరెడ్డి గారు వినిపిస్తుందా అండి?
ఆ. మీ భూమిని అమ్మడం జరిగిందా వాళ్ళకి? అమ్మిన తర్వాత అగ్రిమెంట్ మీద ఆయన సంతకం పెట్టాడుగా, మా వచ్చేసి సంతకం పెట్టింది కానీ వాళ్ళెవరు దాన్ని తీసుకోవాలి. అగ్రిమెంట్ ఏదో మారుబారానికి అమ్ముకోవటానికో దేనికి ఏదో వాళ్ళు ఏదో వేసారు ప్లాను. 40 ఎకరాలు మన ఒక్కళ్ళు కాదు, నాది 2 ఎకరాలు, వేరే వాళ్ళు 2, ఆడ 5, ఆడ 10 ఎకరాలు అట్లా తీసుకున్నారు వాళ్ళు. ఓకే, దానికి అది ప్రాబ్లం ఏంటి, మనకి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నానండి. ఓకే, అందరిది కలిపి ల్యాండ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు కానీ దానికి డబ్బులు ఇవ్వలేదా మీకు, లేకపోతే డబ్బులు ఇచ్చారా? డబ్బులు కొంత ఇచ్చారు. మా అమ్మిందేమో 1,40,000కి అమ్మేమమ్మా, ఎకరం కాడికి, ఎకరం 80 సెంట్లు. ఆ డబ్బులు పోని మనకి 12,60,000 రూపాయలు రావాలి మిగతాయి 10 సంవత్సరాల నుంచి అమ్మిన కాడి నుంచి. మీరు రిజిస్ట్రేషన్ డబ్బులు ఇవ్వక ముందే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా? చేయలే, అసలు రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదమ్మా తల్లి. అసలు వాళ్ళ దగ్గర అసలు మన అగ్రిమెంట్ రాసిన కాగితాలు కూడా లేవు. పని చేయండి, అది వేరే వాళ్ళకి అమ్మేసేయండి. అది వేరే వాళ్ళకి అమ్మేసేయండి. అదే అమ్మొచ్చు కదా, పర్లేదు కదా, ఏమోదో. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు. సెకండ్ పాయింట్, అగ్రిమెంట్ అయ్యి అదంతా జరిగి ఆ లావాదేవీ అయ్యి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఈ రోజు వరకు ముందుకు రాలేదన్నప్పుడు మీరు వెళ్ళి ఇంకొకరికి అమ్ముకోవచ్చు, అమ్మేసేయండి. ఓకే, మామూలుగా కొంతమంది వివాదాస్పద భూములు అంటే లిటిగేషన్ ల్యాండ్స్ కొంటూ ఉంటారు. లిటిగేషన్ ల్యాండ్స్ కొన్న తర్వాత కోర్టు కేసుల్లో వివాదాల్లో ఇరుక్కున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి మీరిచ్చే సలహాలు ఏంటి మేడం? ఫస్ట్ అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఫస్టే మొత్తం దాన్ని చెక్ చేసుకొని ప్రాపర్టీ కరెక్ట్ జెన్యున్ ప్రాపర్టీ కాదా, లిటిగేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చాలా మట్టుకు ఏంటంటే మామూలుగా పబ్లిక్ ఏంటంటే ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు పేపర్స్ చూసినప్పుడు అన్ని క్లియర్ ఫేరే అనిపిస్తుంది, కానీ దాని చాలా లిటిగేషన్ ఉంటుంది తర్వాత తెలుస్తుంది. సో అది మీరు అంత ఎక్స్పర్ట్ కారు కాబట్టి ఖచ్చితంగా ఒక అడ్వకేట్ని కలిసి అడ్వకేట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. ఓకే, సో దట్ యూ కెన్ అవాయిడ్ ఇట్. ఒక కాలర్ అయితే ఉన్నారు హయత్ నగర్ నుంచి, సురేందర్ గారు. సురేందర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మేడం నమస్తే. ఏం లేదు మేడం. చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. మేము ఇంతకుముందు భూదాన్ యజ్ఞం బోర్డుకి నేను దరఖాస్తు చేసుకున్నాను మేడం. దేనికండి? భూదాన్ యజ్ఞం భూదాన్ యజ్ఞం బోర్డు ఉంది కదా. అంటే యాక్చువల్లీ ఏమైందంటే మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు అంటే చేనేత కార్మికుడు, సరే చనిపోయాడని చెప్పేసి పేపర్లో వచ్చింది. ఇక మా కుటుంబ దినస్థితి గురించి కలెక్టర్ గారి నివేదిక, ఎంఆర్ఓ నివేదిక అంతా ఉంది. చాలా దీనస్థితిలో ఉన్నామని చెప్పేసి అప్పుడు అసైన్మెంట్ భూమి అడిగా నేను మా స్థానిక ఎమ్మెల్యేని. ఆయన ఏమన్నా అంటే రంగారెడ్డి జిల్లాలో అసైన్మెంట్ భూమి మనకు డ్యామేజ్ బాబు, మేము ఇవ్వలేమంటే సరే సీఎం గారికి కూడా రోషయ్య గారికి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో దరఖాస్తు చేసుకున్నాను నేను. సరే సార్ అసైన్మెంట్ భూమి లేకపోతే భూదాన్ బోర్డు కానీ ఇవ్వండి అని. సరే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ మరి మన దగ్గర లేదంటున్నారు కదా, భూదాన్ బోర్డు దగ్గర భూమి కానీ నన్ను రికమెండ్ చేయండి అంటే వాళ్ళకు మెమో ఇచ్చినారు భూదాన్ బోర్డుకి. ఇతనికి మరి సొంతో ఇతడు లబ్ధారుడు, ఇతనికి ఇవ్వండి భూమి అని ఇచ్చినారు. నేను వెళ్ళి ఇచ్చాను. అప్పుడు రాజేందర్ రెడ్డి అని దానికి చైర్మన్ ఏం చేశాడంటే అది ఇచ్చాను. తర్వాత ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాను, సార్ నా దరఖాస్తు మీద మీరు ఏం తీసుకున్నారు, నాకు ఏమైనా భూమి ఇస్తారా అని యాక్ట్ కింద అడిగితే ఆయన ఏం చెప్పాడంటే 2013లో ఎంత ఫోన్ చేసినా ఒకసారి వెళ్ళి కలిశాను. కలిస్తే ఆయన ఏం చెప్పాడంటే, చూడు బాబు భూమి అంటే అంత ఈజీ కాదు, మరి నువ్వేమో సీఎంల దగ్గరికి మరి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు ఎంఆర్ఓ నువ్వు పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇట్లా కాదు, నాకు ఒక 10 లక్షలు ఇస్తే నేను నీకు 3 ఎకరాలు అడుగుతున్నాను కానీ 1 ఎకరా నేను ఇవ్వగలుగుతా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంతే, నేను దీనికి భూదాన్ బోర్డు అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏం హక్కు ఉండదు అని చెప్పినాడు. నేను అప్పటికే మాది చాలా దీనస్థితి సార్. మాది అలా చెప్పింది ఎవరండి? ఏంటండి? ఏంటి మేడం? అలా చెప్పింది ఎవరు? రాజేందర్ రెడ్డి అని. డిజిగ్నేషన్ ఏంటండి? దానికి చైర్మన్.
భూదానజ్ఞ బోర్డుకి చైర్మన్. ఓకే. వాళ్ళు ఆయనే తీర్మానం చేసి పంపిణీ చేసే అధికారం గల ఏందో ఆ వ్యవస్థకు ఉంది అట్లా. ఓకే. అయితే మన వల్ల అంత ఏమైతుంది సార్, మన వల్ల ఏం కాదు, మాకు అప్పుడు సొంత ఇల్లు నివాస స్థలం కూడా లేదు, కనీసం స్థలం అన్న ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి సార్ అంటే నేనేం చేయలేని ఈ విషయంలో అని చెప్పినాడు. అని చెప్పేసి నేను ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఆయన ఆర్టీ యాక్ట్ కింద సరే మనం ఓవరాల్ గా పోతే నేను ఇట్లే చెప్తాడు మనకు, ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఏమి ఇస్తాడో సమాధానం, లంచం అడిగిన విధంగా ఇవ్వలేడు కదా, ఆర్టీ యాక్ట్ లో రాసి ఇవ్వలేడు కదా మేడం అని చెప్పేసి ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఆయన ఏమి ఇచ్చినాడు నాకు, బాబు రంగారెడ్డి జిల్లాలో భూ పంపిణీకి సిద్ధంగా లేదు కాబట్టి మేము ఇవ్వలేము, భూమి లేదు అన్నట్టుగా నాకు అఫీషియల్ ఒక లెటర్ రాసి ఇచ్చినాడు, పోస్ట్ లో వచ్చింది. హలో చెప్పండి. అయితే ఇంకా విషయం అంతటితో అయిపోయింది కదా. అయితే ఏం చేసింది, బోర్డులో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి బోర్డుని తెలంగాణ గవర్నమెంట్ రాగానే ఆ బోర్డుని స్వాధీనపరుచుకుంది. ఆ బోర్డు స్వాధీనపరుచుకుంటూ కూడా ఆయన ఏం చేసిండంటే గవర్నమెంట్ మీద రాజేందర్ రెడ్డి అనే ఆయన కోర్టుకు వెళ్ళాడు, మీకు అధికారం లేదు, ఈ బోర్డు ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దీన్ని మీకు రద్దు చేసే అధికారం లేదని తెలంగాణ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా ఏం చెప్పిందంటే లేదు గవర్నమెంట్ కి అధికారం ఉంది, దీంట్లో అవకతవకలు లేని ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ భూమి ఎంత ఉంది, ఆ రికార్డు ఏంది, అవన్నీ స్వాధీనం చేసుకునే హక్కు ఉంది అని చెప్పేస్తే సరే స్వాధీనం చేసుకుంది. అంతటి వరకు అయిపోయింది కదా. అతడు ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే 2014 అంటే బోర్డు అయిపోయే ముందు కూడా అతడు చాలా మందికి ఇచ్చాడు మా రంగారెడ్డి జిల్లాలో భూమి. నాకు ఇచ్చిన అఫీషియల్ డేట్ మీదనేమో 2013లో నాకు లెటర్ రాశాడు భూమి లేదని. ఇప్పుడు నేను లీగల్ గా ఏమన్నా తీసుకోవచ్చు అతని మీద? తీసుకోవచ్చు. మీరు ఏం చేయండి అంటే మీరు ఇన్ని రోజుల నుంచి చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా పట్టుకొని ఒకసారి నా దగ్గరికి రండి. మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్ దగ్గరలో ఉంటాము. ఒకసారి ఏం చేయండి అంటే మా టీం మీకు కాల్ చేస్తుంది, మీ దగ్గర ఉన్న రిప్రజెంటేషన్స్ ఏవి ఉన్నా అన్ని తీసుకొని రండి. దీనికి ఎట్లా లీగల్ ప్రొసీడ్ కావాలో నేను చెప్తాను. ఒకసారి ఆ నెంబర్ తీసుకొని గారు మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి, మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు భూమి వారసత్వ హక్కులు అనేవి ఉంటాయి, అంటే అనువంశిక భూమి అని చెప్తూ ఉంటారు. వీటి విషయాల్లో ఏంటంటే బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య రకరకాల గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. వీటికి న్యాయపరంగా ఎలాంటి మార్గాలు ఉన్నాయి వాటిని ఎదుర్కోవడానికి? ఇప్పుడు అది కామన్ అయిపోయింది. అంటే ముందు ఏమో కానీ ఇప్పుడు ఏంటంటే అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్టుకోవడము, అన్న చెల్లెల ఆస్తుల కోసం కొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి వాటి జోలు వెళ్ళొద్దంటే నేను లీగల్గా కాకుండా మామూలుగా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆస్తుల కోసం, డబ్బుల కోసం మరీ సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళి కోర్టుకి ఎక్కి కోర్టు చుట్టూ తిరుగుతూ ఇవన్నీ అయితే అనవసరం. దాదాపు పెద్ద మనుషులు కూర్చొని సాల్వ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వచ్చి మీరు కోర్టు చుట్టూ తిరిగి ఎవరు లాయర్లకి లేకపోతే జడ్జి చుట్టూ తిరిగి కోర్టు చుట్టూ తిరిగి మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్న కంటే పెద్ద మనుషులు కూర్చొని ఫస్ట్ సెటిల్ చేసుకోమని చెప్తాను నేనైతే. లేదు మీకు అక్కడ కూడా సెటిల్మెంట్ కాలేదు, ఇక మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే మాత్రం వచ్చి పార్టిషన్ సూట్ వేసుకోవచ్చు. అంటే పంపకం అని ఉంటుంది. సో పార్టిషన్ సూట్ వేస్తే ఏంటంటే కోర్టు పార్టిషన్ చేస్తుంది. సో మీకు ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ అన్నీ వేస్తే దాని తగ్గట్టు కోర్టే ముందుకు వచ్చి అంటే ఒకవేళ హిందూస్ అంటే ఎట్లయితే పార్టిషన్ చేయాలో దాన్ని బట్టి అన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేసి అందరికీ సమానంగా ఇస్తుంది అనమాట. ఇప్పుడు పార్టిషన్ వేస్తే ఏంటంటే 2005 తర్వాత వేసే పార్టిషన్ సూట్స్లో ఏంటంటే ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ హక్కులు. సో అన్నలకు ఎంత ఉంటుందో చెల్లెళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది అనమాట. సో ఆ పార్టిషన్ సూట్లో ఎవరైతే వేస్తారో వాళ్ళందరూ కూడా సమానంగా ఉంటుంది. ఎవరైనా సిస్టర్స్ అందులో ఒకవేళ రిలిక్వెస్ట్మెంట్ చేసుకుంటే అంటే నాకు కొద్ది ప్రాపర్టీలు నాకు ఏం హక్కు లేదంటే మాత్రం ఏదైతే డీడ్ ఉందో ఆ డీడ్ వెళ్ళి కోర్టులో వేస్తే ఆ ఒక్క అమ్మాయికి మాత్రం ప్రాపర్టీ పోదు, మిగతా వాళ్ళందరికీ కూడా పార్టిషన్ అని చేసుకుంటారు. సో పార్టిషన్ సూట్స్ మాత్రం వేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇట్లాంటివి ఉండాలి. కానీ మ్యాక్సిమం అన్నీ పోకండి. ఎందుకు అంటే ఆస్తుల కోసం డబ్బుల కోసం కొట్లాడుకోవడం అయితే తప్పు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, వరంగల్ నుంచి భిక్షపతి గారు. భిక్షపతి గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సమస్య ఏంటండి? హలో చెప్పండి, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. మాకు ఒక ఇల్లు ఉండే మేడం, ఇక్కడ ఇల్లు ఉంటే అమ్మినామండి, ఇల్లు ఉంటే అమ్మినాం. ఎప్పుడు ఏ సంవత్సరంలో?
హలో చెప్పండి హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుందండి. మేడం మాకు ఒక ఇల్లు ఉంటే అమ్మినా వరంగల్లో. ఏ సంవత్సరంలో? శివనగర్, వరంగల్ శివనగర్. ఏ సంవత్సరంలో? ఈ సంవత్సరం అమ్మినా మేడం, 4 నెలలు అవుతాను. ఉమ్, 4 నెలల కింద అమ్మినా మేడం. మా కొడుకుల ద్వారా కొంచెం వెళ్ళి అయింది. ఉమ్, అది నా పేరు ఉన్నది, నాకు బీమార్ వచ్చి నాకు అప్పులు అయినాయి మేడం. ఉమ్, అప్పులు అయితే నేను అమ్మి వాళ్ళకు అప్పులు కట్టినాక మీకు ఇస్తామంటే మాకు సగం ఇవ్వాలని వాళ్ళు చేస్తాను మేడం. వాళ్ళకి కొన్ని ఇచ్చిన అయినా కూడా ఇప్పుడు నాకు ఇవ్వాలి, నా కొడుకు పేరు నాకు కేసు ఎత్తాను అంటాను. సరేనండి. ఇప్పుడు అది నేను కొనుక్కున్నా, మా అయ్యవారు కాదు, నేనే కొనుక్కున్నా, నేనే ఇల్లు కట్టుకున్నా మేడం. సరే, ఇప్పుడు అది మీ స్వార్జితం అంటే మాత్రం మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చండి. నా సాధ్యం అయితే మా భార్య పేరే చేసిన మేడం ఫస్ట్ ఓకే, చేసి అమ్మినా. అమ్ముకోవచ్చు. మీ ఇప్పుడు స్వార్జితం మీదే ప్రాపర్టీ అంటే మాత్రం మీరు అమ్ముకోవచ్చు. కాకపోతే నాదే ప్రాబ్లం మేడం, ఎక్కడ నేనే వస్తుంది అంటే సంగతి. వాళ్ళు ఎన్ఓసీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే కొన్న వాళ్ళకి ఏదైతే ఉందో ఇప్పుడు మీ స్వార్జితం అయితే ప్రాబ్లం లేదండి, మీరు అమ్మేసుకోవచ్చు. మా సాధ్యం నేనే కొన్నా, నేనే మళ్ళీ మా భార్య పేరు చేసి అమ్మినా. అమ్ముకోవచ్చు. ఓకే, ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్టిఫికేట్లు కానీ లేకపోతే మున్సిపల్ ఆమోద పత్రాలు, ఇవన్నీ భూమి కొనుగోలు విషయాల్లో వాటి ప్రాముఖ్యత ఎలా సంతరించుకుంటాయి మేడం? ఇప్పుడు ఏదైనా సరే అండి, ఇప్పుడు మీరు మున్సిపాలిటీలో ఇప్పుడు సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్సే కొన్నారు, ఏదో కొన్నారు, దానికి సంబంధించింది ఏంటంటే పర్మిషన్స్ రావాలి. సో గ్రామ పంచాయతీలో కూడా వాటి ఏమంటారు అప్రూవల్స్ రావాలి. ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే వాటి అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని ఒకటి చెక్ చేసుకోండి. సో ఒకవేళ మున్సిపాలిటీలో ఆ పరిధిలో వచ్చిన ప్రాపర్టీస్ ఉన్నాయి కొనాలనుకుంటే మాత్రం వాటికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చూసుకోండి. అపార్ట్మెంట్స్ అంటే లేఅవుట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమంటే కరెక్ట్ పర్మిషన్స్ జెన్యూన్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా. మళ్ళీ ఒకవేళ అపార్ట్మెంట్స్ ఎట్లా అంటే మీరు ప్రాపర్టీస్ ఎట్లా కొన్నారంటే రేరా పర్మిషన్స్ ఉన్నాయా లేదా. మళ్ళీ వాటికి సంబంధించిన ఈసీలు, పహానీసు, ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాతనే కొనాలి. సో అవన్నీ వెరిఫై చేయకుండా చూడకుండా కొంటే మాత్రం లిటిగేషన్ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ తర్వాత ఫర్దర్ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ముందే మొత్తం అన్ని చెక్ చేసుకొని కొనండి. పర్మిషన్స్ చూసుకోండి, ముఖ్యంగా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చాలా ఇంపార్టెంట్. సో అగేన్స్ట్ పోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్ద వెళ్ళి భూమి తగాదాలు పరిష్కరించుకునే విషయాలు అసలు ఎలా జరుగుతుంది మేడం ఈ ప్రాసెస్ అంతా? ఇప్పుడు ఏదైనా సరేనండి, ప్రాపర్టీకి సంబంధించి ఇష్యూ ఉంది అంటే మాత్రం ఫస్ట్ వెళ్ళాల్సింది ఎంఆర్ఓ. ఓకే, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ప్రాబ్లం ఉందో ఫస్ట్ మీకు ఏ లిటిగేషన్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ వేసి రిప్రజెంటేషన్ లాగా ఇస్తే వాళ్ళు ఎట్లా అంటే కోర్టులో జడ్జి ఎట్లా ఉంటారో వీళ్ళు అలా పిలుచుకొని పార్టీస్ని పిలుచుకొని అక్కడ సేమ్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. దాన్ని మీ ఏ రోజైతే పిలుస్తారో ఆ రోజుకి వెళ్ళి మీరు అక్కడ అపీర్ అయితే మీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తారు. సో మీరు ఆ ఫస్ట్ అప్లికేషన్ అన్నది అక్కడ స్టార్ట్ చేయాలి. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఒకవేళ అది సపోజ్ ఇప్పుడు ఈ పార్టిషన్ సూట్స్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, అవి మీరు సివిల్ కోర్టులో వేసుకోవాల్సి ఉంటుంది. సో కేసు బట్టి దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ప్రాబ్లం టు ప్రాబ్లం డిఫర్ అవుతుంది, కేసు బట్టే డిసైడ్ అవుతుంది. సో దానికి ఏంటంటే మీరు ఒక అడ్వకేట్ని కలవాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలకు సంబంధించి ఈ రేరా చట్టం అనేది ఎలా ఉపయోగపడుతుంది? రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇదేంటే ఈ యాక్ట్ అనేది అంటే చాలా యూస్ఫుల్ యాక్ట్. ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా మీరు ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ ఉంటుంది. సో మీరు ప్రాపర్టీ కొనే ముందు ఈ రేరా అప్రూవల్ ఉందా లేదా అది చూసుకోవాలి. అది ఉంది అంటేనే వెళ్ళి కొనండి. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు మేడం, గుంటూరు నుంచి శైలజ గారు. శైలజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? నమస్తే, చెప్పండి. మా మదర్ కి అంటే మా ఫాదర్ ఉన్నప్పుడు కొంచెం సైట్ కొన్నారండి. అది పటాన్ చెరువు ప్రాంతంలో కొంటేను అది వాళ్ళు ఎవరో లాయర్ల ద్వారా సంబంధం పంపించారు, ఇద్దరు కలిసి మాది ఆస్తి అనేసి లాయర్ ద్వారా పంపించారండి. నోటీస్ పంపించారు. ఎవరో ఇద్దరు నాగార్జున గారని ఇంకొకళ్ళు ఎవరో అన్నమాట, విజయవాడ వాళ్ళు. అది మాది ప్లేస్ అన్నట్టు పెట్టారనమాట. మా సంతకం లేదు, అది కుదరదు కదండి. మా మదర్ సంతకం లేదు. మా ఫాదర్ చనిపోయారు, మా మదర్ ఉన్నారు. అది మరి ఎలా అండి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి దాని సంగతి? అంటే కబ్జా చేశారని ఎవరో అన్నారు మాతో. అయితే ఇది మాది అని పంపించినారు అంటే దాంతోపాటు ఏమన్నా సేల్ డీడ్ అట్లాంటిది ఎంక్లోజ్ చేసి పంపించారా, ఉట్టిగా లీగల్ నోటీసా?
కొత్తగా లీగల్ నోటీస్ పంపించారండి. సరే, అయితే నాకు అది తీసుకోకపోతే ఎకనాలజ్మెంట్ మాత్రమే పంపించారు. ఇది పటాన్ చేరు కదండి. ఒకసారి మీరు వాట్సాప్లో నాకు ఏదైతే లీగల్ నోటీస్ పంపించిండ్రో అది ఒకసారి నాకు పంపించండి. ఎస్, మీరు ఆ వాట్సాప్ చేసిన తర్వాత మా లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి, తర్వాత మేడంతో మాట్లాడచ్చు. సో కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే అబద్ధపు దస్తావేజులు సేకరించి ఆక్రమ భూమిని విక్రయిస్తుంటారు. అలాంటి బాధితులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. ఇట్లాంటి ఏమైనా జరిగితే మాత్రం చీటింగ్ అవంతా ఏదైతే మీరు మీ దగ్గర ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని చీటింగ్ జరిగిందని చెప్పేసి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. ఇట్లా ఇప్పుడు ఎంక్రోచ్మెంట్లు, ఇట్లా పొజిషన్లు తీసుకోవడం అట్లాంటివి అంటే మీరు రికవర్ ఆఫ్ పొజిషన్ అట్లా వేసుకోవచ్చు. లేదు సేల్ డీడ్స్ అట్లా ఉన్నాయంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్స్. సో కేస్ టు కేస్ బట్టి మేము డిసైడ్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ మాత్రం కంప్లైంట్ పెట్టండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, హైదరాబాద్ నుంచి స్వామి గారు. స్వామి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ సమస్య వచ్చి భూమి సమస్య సార్ మాది. చెప్పండి. అసెంట్ ల్యాండ్, అది అసెంట్ ల్యాండ్ సార్ మాది. హలో సార్, మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అయితే మాది మా తాతల నుంచి వచ్చింది సార్ మాకు ల్యాండ్. ఓకే, అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్ మేడం. అయితే మాకు ఇంతవరకు అది పాస్బుక్ అనేది ఏమీ లేదు మేడం. మాకు ఏం లేదు పాస్బుక్, అంటే రిజిస్ట్రేషన్ అనేది లేదు. తీసుకోవాలి, ఫస్ట్ వెళ్ళి తీసుకోండి. అది ఎలా ప్రొసీడ్ కావాలో తెలియట్లేదు మేడం. ఫస్ట్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టండి, పట్టా తీసుకోండి. అది మనం ఎన్నిసార్లు పోయినా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. ఒక పని చేయండి, మీరు ఫస్ట్ వెళ్ళి ఒక అప్లికేషన్ వేస్తారు కదా, మేడం. అప్లికేషన్ వేసిన తర్వాత కనుక వాళ్ళు రెస్పాండ్ కాలేదు అంటే మీరు హైకోర్టులో రిట్ అయ్యొచ్చు. మేడం, అయితే మొన్న భూభారత్ అని పెట్టారు కదా మేడం. ఏంటండి? భూభారత్ అని మన కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కదా మేడం. భూభారత్. అవునని చెప్పండి. అవును, దాంట్లో అప్లికేషన్ పెట్టాను, మాకు ఎలాంటి ప్రూఫ్ లేదు. అప్లికేషన్ పెడితే మాకు మన మండలం నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చినాక తర్వాత రండి, నేను సిటీలో ఉంటాను మేడం, రండి అని కాల్ చేశారు. అప్లికేషన్ పెట్టారంటే పెట్టినానని చెప్పాను. అక్కడికి వెళ్ళే వరకు ఇప్పుడు కాదు, మేము తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పారు. ఓకే, అది ఏందనేది తెలియలేదు మాకు, అది ఏందనేది చెప్పట్లేదు వాళ్ళు కూడా. అది మన ప్రాబ్లం అయితే అవుతుంది మేడం. మాకు తరతరాల నుంచి వస్తుంది కానీ మాకు మీరు ఆల్రెడీ చాలా లేట్ చేసినారండి. ఒకసారి ఏదైనా ఉంటే మాత్రం మీరు చేయండి, ఒక పని చేయండి, మీరు ఏదైతే అప్లికేషన్స్ అవన్నీ పెట్టిరో ఒకసారి వాట్సాప్ చేయండి నాకు. ఓకే స్వామి గారు, మీరు వాట్సాప్ చేస్తే మా లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, తర్వాత మీరు మేడంతో మాట్లాడచ్చు. మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, కుక్కట్పల్లి నుంచి నారాయణ గారు. నారాయణ గారు నమస్కారం అండి. నారాయణ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి, సమస్య ఏంటండి? సరే, ఇప్పుడు నాకు అసైన్ భూమి ఏంటండి, భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో మలాగ్రామ్ మండల్ భూపాలపల్లి. ఓకే, చెప్పండి. అయితే అది 45 ఏళ్ళ నుంచి నా పేరు మీద ఉంది, నేను హాస్టల్లో ఉన్నాను. అయితే ఒక అతను అడ్డం వస్తున్నాడు. అడ్డం వచ్చేసి ఏంటంటే నేను చేసేటప్పుడు ట్రాక్టర్ కట్టినప్పుడు అడ్డం వస్తున్నాడు. అయితే మేము దాని మీద 2007-8లో ఇంజంక్షన్ ఆర్డర్ డిగ్రీ తీసుకున్నాము. తీసుకున్నాక అసలు ఇంజక్షన్ ఆర్డర్ డిగ్రీ కూడా ఎక్స్పర్ట్ అయింది. అంటే అసలు ఏమి లేదు ఆయన దగ్గర, మ్యాటర్ లేకుండా అసలు రాకపోతే ఎక్స్పర్ట్ డిగ్రీ మాకు ఇచ్చారు. అయితే అక్కడ ఏమైతుందంటే వాళ్ళు ఎస్సీలు, మేము బీసీలము. వాళ్ళకి ఏంటంటే ఊరికనే ఇల్లీగల్ గా ఉంటున్నాడు. మీకు అసైన్ ల్యాండ్ ఎట్లా వచ్చిందండి? అది అసైన్ ల్యాండ్ ఎట్లా వచ్చింది మీకు? అది అసైన్ ల్యాండ్ అప్పుడు పూర్వం 45-50 ఏళ్ల క్రితం ల్యాండ్ లేదు. ఏ ఇయర్ లో వచ్చింది? ఏ ఇయర్ లో వచ్చింది? ఏ ఇయర్ లో, ఏ సంవత్సరంలో వచ్చింది మీకు? 80లో ఇచ్చారండి. 80లోనా? ఓకే, మీరు ఒక్కసారి మీకు సంబంధించి అది డాక్యుమెంట్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి.
ఎస్ నారాయణ గారు మీరు వాట్సాప్ చేయండి, మా లీగల్ injunction టీం కూడా మిమ్మల్ని పంపించు. అప్రోచ్ అవుతారండి. మ్మ్. మరో కాలర్ అయితే ఉన్నారు గద్వాల్ నుంచి కృష్ణవర్ధన్ గారు. కృష్ణవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? సార్ మాది ఏం లేదు, ల్యాండ్ కొన్నాము, స్పాన్సర్ నోట్ రాసిస్తారు సార్ వాళ్ళు. మ్మ్. వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదు సార్. మీరు రిజిస్ట్రేషన్ మీరు ఇచ్చారా డబ్బులు ఆల్రెడీ? ఇచ్చినాం మేడం. ఓకే, అయినా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తలేరా? చేసి ఎన్ని రోజులు అయిందంటే అగ్రిమెంట్ అయ్యి? వాళ్ళు స్పాన్సర్ నోట్ మీద రాసిచ్చినారు మేడం. ఏంటండి? స్పాన్సర్ నోట్ రాసిచ్చినారు మేడం. ప్రామిసర్ నోటా? అవును మేడం. అగ్రిమెంట్ రాసుకోలేదా? అగ్రిమెంట్ రాసలేదు మేడం. వాళ్ళు రేపు రిజిస్ట్రేషన్ రేపే చేసుకున్నాము, ప్రజెంట్ స్పాన్సర్ నోట్ రాసుకోండి అని వస్తాను మేడం. అసలు ఏం పాత్రం రాసుకున్నారు? డబ్బులు ముట్టినట్టు తీసుకున్నట్టు? డబ్బులు ముట్టిన మేడం, రేపే రండి అన్నారు మేడం రిజిస్ట్రేషన్ కి. మ్మ్. అంటే మేము రేపు పోయే లోపల వాళ్ళు మళ్ళా ఈ వారం 10 రోజులు ఇచ్చే టైం చేసి వీడికి 2 years 2.5 years అయింది మేడం. మ్మ్. మాకు ఇల్లు పని ఉంది అది ఉందని టైం ఇచ్చేసాడు మేడం. చూడండి, ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంది మేడం. మీ దగ్గర ఏదన్నా కనుక పత్రం ఉంటే మీకు వాళ్ళకి మధ్యలో అగ్రిమెంట్ అయినట్టు ఏదో ఒకటి ఉంది అనుకోండి, మీరు ఒక కేసు అనేది వేసుకోవచ్చు. సివిల్ కోర్టుకి వెళ్ళి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని ఒక కేసు ఉంటుంది, అది వెళ్ళి వేయొచ్చు. వేస్తే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి మీకు. ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆల్రెడీ అయింది. సో వెళ్ళి వెంటనే కేసు వేసుకోండి. ఫస్ట్ వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించండి దానికంటే ముందు. హలో, ఓకే, ఒకసారి లీగల్ నోటీస్ పంపించాలంటే మాత్రం నాకు కాల్ చేయమని చెప్పండి. సో ఎలా పంపించాలనే చెప్తాను ఎస్ మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి. ఇది మాలతి గారితో మాట్లాడొచ్చు తర్వాత కూడా.